అందరికీ శుభోదయము. ఈరోజు మనం కార్తీక మాసం 29వ అధ్యాయం ద్వాదశ పారణ విధి గురించి తెలుసుకుందాం. రాజు చూస్తుండగానే చక్రం అంతర్ధానమైంది. సుదర్శనుడు అంతర్ధానమయ్యాక అంబరీషుడు దూర్వాసునికి నమస్కరించి, ఓ మహానుభావ, నా ఈ సాష్టాంగ ప్రణామమును స్వీకరించుము అని పాదాభివందనం చేస్తాడు. బ్రాహ్మణోత్తమ, నేను మహాపాపిని. పాప పంకమందు మునిగియున్న నన్ను బయటకు తీయగలవు. నా కష్టములను తొలగించగలవు. గృహస్థునైన నా గృహమందు భోజనం చేసి నేనిచ్చు ఆతిథ్యమును స్వీకరించి నన్ను కృతార్థుణ్ణి చేయి. మూడు లోకములకు భయం కలిగించు నీ రూపము ఎవరికి భయపడుతుంది? నీవు ఆశ్రిత పక్షపాతివి. నేను ఆశ్రయించాను, అందుకు నన్ను రక్షించు. నీ దర్శనంతో సర్వ పాపములు పోతాయి అంటున్న రాజును దూర్వాసునుడు దగ్గరకు తీసుకుని, రాజు, ప్రాణములు రక్షించువాడు తండ్రితో సమానం. నీవు నాకు ప్రాణదానం చేసి తండ్రివైతివి. నీకు నమస్కరించినా నీవు బాధపడతావు. చేయని ఎడల నేను పాపినవుతాను. కానీ నీవు బాధపడకూడదు. బ్రాహ్మణుడనై కూడా నేను సహనాన్ని కోల్పోయి విచక్షణారహితంగా ప్రవర్తించాను. నేను నీతో కలిసి భుజిస్తాను అని అంబరీషునితో కలిసి భుజించి తన ఆశ్రమానికి వెళ్తాడు. కాబట్టి కార్తీకమందు హరిబోధిని ద్వాదశి సమస్త ఫలములను ఇచ్చి సర్వ పాపములను తొలగిస్తుంది. శుక్ల ఏకాదశి నాడు ఉపవాసము జాగారముండి ద్వాదశి నాడు దానములిచ్చి బ్రాహ్మణులతో కలిసి పారణ చేయువాడు మహాపాప ముక్తుడవుతాడు. మోక్షము కోరువారు ద్వాదశి స్వల్పంగా ఉన్నప్పుడు దానిని విడువక ఆలోగానే పారణ చేయవలెను. అందులో కార్తీక శుక్ల ద్వాదశి మిక్కిలి పుణ్యప్రదము కనుక దానిని ఎంతవరకు విడువరాదు. ఈ రోజు చేసిన స్వల్ప పుణ్యమైనా అనంత ఫలములనిచ్చును. ఈ పుణ్యగాథను వినువారు, చదువువారు, చదివి పాటించినవారు ఇహలోక పరలోకములలో అనేక భోగములను అనుభవించి పరమ పదమవుతారు. 29వ అధ్యాయము సమాప్తము. Like, share, subscribe my channel RRS World 01.